శృంగారం. ఈ పదం వాడినే బూతులాగా చెప్తారు. కానీ అది అవసరం. జీవుల మనుగడ శృంగారంతోనే సాధ్యం. సో శృంగారం గురించి తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడం తప్పు కాదు. అలా అని చెప్పేసి విచ్చలవిడిగా పడడం కూడా కరెక్ట్గా. సో చాలామంది తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, పురుషులు స్ఖలించే వీర్య కణాలు శరీరం బయటపడినట్లయితే కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయి. అదే యోనులకి ప్రవేశిస్తే దాదాపు 3 నుంచి 5 రోజుల వరకు జీవించగలవు. నెంబర్ 2, ఆరోగ్యకరమైన పురుషుడు 2 వారాల పాటు స్ఖలించే వీర్యంతో ప్రపంచంలోని మహిళలంతా గర్భం దాల్చవచ్చు. శృంగారం చేసిన తర్వాత వెంటనే మూత్రం రావడాన్ని కంగారు పడకండి. స్ఖలన సందర్భంగా శరీరంలో మూత్రాన్ని నియంత్రించే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల కాసేపు మూత్రం పోయడం కష్టమవుతుంది. నెంబర్ 4, శృంగారం తర్వాత మూత్రం పోసినట్లయితే ఇన్ఫెక్షన్లు సోకవు. నెంబర్ 5, కొంతమంది మహిళలు స్తనాలు చిన్నమనులు తాగడం ద్వారా కూడా భావభావతికి గురి అవుతారు. అయితే ఇలాంటి స్త్రీలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. నెంబర్ 6, మహిళలకు 3 వస్తే వారి స్తనాలు 25% పెద్దగా అవుతాయి. నెంబర్ 7, ఒత్తిడిని దూరం చేయడంలో శృంగారం మంచి మెడిసిన్. శృంగారం మీ బ్లడ్ ప్రెషర్ని అదుపు చేసి మిమ్మల్ని కూల్గా ఉంచుతుంది. నెంబర్ 8, లూబ్రికెంట్స్ వాడినట్లయితే స్ఖలనం సులభం అవుతుంది. నెంబర్ 9, వ్యాయామం తర్వాత శృంగారం చేయడం చాలా మంచిది. వ్యాయామ సమయంలో వృషణముల స్రావం మెరుగు అవుతుంది. మర్మాంగాల్లో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నెంబర్ 10, తలనొప్పికి ఉత్తమ ఔషధం శృంగారం. నెంబర్ 11, వారానికి 3 సార్లు శృంగారం చేస్తే మీ వయసు 4 నుంచి 7 ఏళ్ళు వెనక్కు తగ్గుతుంది. నెంబర్ 12, శృంగారం చేయడం వల్ల క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. నెంబర్ 13, ఎవరితోనైనా శృంగారపరంగా అట్రాక్ట్ అయితే వారితో అబద్ధం చెప్పలేరట. నెంబర్ 14, మనలో పీరియడ్స్ ముందు శృంగారం చేసినట్లయితే వారు మంచి అనుభూతికి లోన్ అవుతారంట. సో డేట్స్ చూసుకోండి. నెంబర్ 15, భూమిపై జనాభాను పునఃసృష్టించాలంటే కేవలం ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ అంతా వీరం సరిపోతుంది. గైస్, ఇది పార్ట్ 1 వీడియో. ఒకవేళ పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి, వీడియో కూడా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.